సో నెక్స్ట్ వన్ వచ్చేపాటికి ఎఫ్ఎంసీజీ ప్రొడక్ట్స్. సో ఇక్కడ ఏంటంటే బెవరేజెస్ కానీ లేదా ఎఫ్ఎంసీజీ ప్రొడక్ట్స్ లో కానీ ఇన్వెస్ట్ చేసుకుంటాం. సో దీంట్లో మనకి ఏమొస్తాయి అంటే టాటా కన్స్యూమర్ ప్రొడక్ట్స్ లో మనకి స్టార్ బక్స్ లిస్ట్ అయి ఉందండి. సో దాంట్లో ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. లేదంటే మనకి వరుణ్ బెవరేజెస్, సో ఇలా ఎన్ నెంబర్ ఆఫ్ ఎఫ్ఎంసీజీ కంపెనీస్ ఉన్నాయండి మార్కెట్ లో. దాంట్లో ఫండ్ మేనేజర్ ఏదైనా సెక్టార్ లో అయినా ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. సో నెక్స్ట్ వన్ వచ్చేపాటికి మనకి టూర్స్ అండ్ ట్రావెల్స్ కంపెనీస్. సో ఇక్కడ మనకి టూర్స్ అండ్ ట్రావెల్ సర్వీసెస్ ప్రొవైడ్ చేసే కంపెనీస్ అవ్వచ్చు, లేదా డైరెక్ట్ గా యాజ్ వెల్ యాజ్ ఇండైరెక్ట్ గా ఈ సెక్టార్ కి సపోర్ట్ చేసే కంపెనీస్ లో ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. దీంట్లో మనకి ఐఆర్సిటీ వస్తుంది, తర్వాత ఓయో వస్తుంది, తర్వాత మేక్ మై ట్రిప్. సో ఇలా ఈ సెక్టార్ కి రిప్రజెంట్ చేసే కంపెనీస్ అండి. ఇట్లాంటి సెట్ ఆఫ్ కంపెనీస్ లో ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వన్ వచ్చేపాటికి హౌసింగ్ థింగ్. సో ఇక్కడ ఏంటంటే మనకి ఒక హౌస్ కన్స్ట్రక్ట్ చేయడానికి వి రిక్వైర్డ్ ఎన్ నెంబర్ ఆఫ్ ప్రొడక్ట్స్ కావాలండి. సో సిమెంట్ లో తీసుకుంటే ఏసీసీ సిమెంట్స్, అంబుజా సిమెంట్, తర్వాత అల్ట్రాటెక్ సిమెంట్ అని. పెయింట్స్ లో తీసుకుంటే బర్గర్ పెయింట్స్, ఏషియన్ పెయింట్స్, ఇండిగో పెయింట్స్. తర్వాత ఇన్ఫ్రాస్ట్రక్చర్ కంపెనీస్ తీసుకుంటే ఎల్ఎన్టీ కంపెనీ, తర్వాత మెగా ఇంజనీరింగ్ కంపెనీస్. సో ఎలక్ట్రికల్స్ లో తీసుకుంటే హెవెల్స్, ఫిలిప్స్, ఇట్లాంటి ఎన్ నెంబర్ ఆఫ్ కంపెనీస్ ఒక హౌస్ కన్స్ట్రక్ట్ చేయడానికి రిక్వైర్డ్ దీస్ టైప్ ఆఫ్ కంపెనీస్. ఇట్లాంటి ఏదో ఒక కంపెనీలో ఒక ఫండ్ మేనేజర్ ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వన్ వచ్చేవాటికి మనకి మొబైల్. సో మన డే ఇది లేనిదే స్టార్ట్ అవ్వదు, ఇది లేనిదే ఎండ్ అవ్వదండి. సో ఈ మొబైల్స్ మ్యానుఫ్యాక్చర్ చేసే కంపెనీస్ లో ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. సో దాంట్లో మనకి సామ్సంగ్ వస్తుంది, వివో వస్తుంది. సో ఎన్ నెంబర్ ఆఫ్ కంపెనీస్ ఉన్నాయి ఇలా మొబైల్స్ మ్యానుఫ్యాక్చర్ చేసే కంపెనీస్. లేదంటే మొబైల్స్ కి స్పేర్స్ మ్యానుఫ్యాక్చర్ చేసే కంపెనీస్ కూడా ఉన్నాయండి, దాంట్లో ఇన్వెస్ట్ చేయొచ్చు. లేదా సో మొబైల్ నెట్వర్కింగ్ ప్రొవైడ్ చేసే కంపెనీస్ లో ఇన్వెస్ట్ చేసుకోవచ్చు, ఎయిర్టెల్, జియో లేదా విఐ. సో ఇట్లాంటి ఏదైనా నెట్వర్కింగ్ సర్వీసెస్ ప్రొవైడ్ చేసే కంపెనీస్ లో ఇన్వెస్ట్ చేయొచ్చు. సో లాస్ట్ అండ్ ఫైనల్ ఏవియేషన్స్ కంపెనీ. సో మన లైఫ్ లో ఏదో ఒక టైంలో మనం ట్రావెల్ చేస్తామండి. సో ట్రావెల్ చేసే అంటే ఏవియేషన్ కంపెనీస్ లో మనకి ఎయిర్ ఇండియా, ఇండిగో కంపెనీ, విస్తారా ఎయిర్లైన్స్, ఇలా ఎన్ నెంబర్ ఆఫ్ లిస్టెడ్ ఏవియేషన్ కంపెనీస్ ఉన్నాయి. సో అందులో దాంట్లో మన ఫండ్ మేనేజర్ ఇన్వెస్ట్ చేస్తారు. సో ఇట్లా మన డైలీ యూజ్ చేసే ఐటమ్స్ మీద, సర్వీసెస్ మీద, యాజ్ వెల్ యాజ్ ప్రొడక్ట్స్ మీద ఇన్వెస్ట్ చేయటమే ఈ థీమ్ యొక్క స్పెషాలిటీ. సో అంటే మనకి ఎట్లాంటి సిచ్యువేషన్ వచ్చినా సరే వీటిలో మనం ఏదో ఒక ప్రొడక్ట్ కంపల్సరీ డేలో యూజ్ చేస్తామండి. రైట్. సో ఇఫ్ యూ రియల్లీ లైక్ my efforts as well as my content, please do like, subscribe, at least share with one of your friends. Thank you.